నేతల పార్టీ ఫిరాయింపుల రగడ రచ్చకెక్కింది. అధికార అహంభావ రాజకీయాలతో ప్రతిపక్ష పార్టీలనే లేకుండా చేసిన శుద్ధపూసలు. చెరపకుర చెడేవు అన్నది నిజమవుతుందని నాడెరగలేదు. నాడు నేడు ఫిరాయింపులు పునరావృతం. స్వార్థ అవినీతి రాజకీయాల కబంధ హస్తాలు, ప్రజా ప్రయోజనాలు, ప్రజలు ఇచ్చిన అధికారం గాలికి రాజ్యాంగబద్ధం పదవుల్లో ఉండి రాజకీయ నైతికతను పాటించని వారి వికృత ఆటలు. మహానేతలనే మట్టి కనిపించిన ప్రజా చైతన్యం ముందు కలకాలం సాగవు. వాస్తవం ఇది. నేతలనే మట్టి కనిపించినటువంటి ప్రజాస్వామ్యం నుంచి ఉన్నటువంటి ప్రజలకి ద్రోహం చేసేటటువంటి నాయకులను ప్రజలు స్వీకరించరు. సో ఆడిందే ఆట పాడిందే పాటగా మీరు వ్యవహరిస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సో ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పు రావాల్సి ఉంది. ఉన్నటువంటి రాజకీయ వికృత చేష్టలు మనం ఏదైతే చిట్టేసిన దయ్యం లెక్క తయారవుతున్నది. ప్రజల గురించి పరిపాలన విడిచిపెట్టి ఈనాడు రాజకీయ నాయకులు కుమ్మకులే ముందుకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఉన్నటువంటి పాలన పైన నాయకులు దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతాను.